హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం బొటానికల్ గార్డెన్ ఊటీలో. గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి ఎంట్రీ టికెట్ 100 రూపాయలు ఉంటుందండి ఒక్కొక్కరికి. ఇంకా లోపల కెమెరాస్ వీడియోలు అవి తీసుకోవాలంటే డబ్బులు ఎక్స్ట్రా తీసుకుంటారు. అంటే ఫోన్లో వీడియోలు ఫోటోలు అయితే ఏం తీసుకోరు, సపరేట్గా క్యామ్స్ అవి తీసుకపోతే ఎక్స్ట్రా తీసుకుంటారు మీకు. ఇది వచ్చేసి టైమింగు మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుంది. లంచ్ బ్రేక్ అట్లా ఏముండదు మీకు. చాలా బాగుంటుందండి ఇది బొటానికల్ గార్డెన్. ఈ గార్డెన్ మీకు ఎస్టాబ్లిష్ చేసి 200 years అవుతుంది. లాస్ట్ ఇయర్ ఇది 200 years సెలబ్రేషన్ చేశారు ఇక్కడ. మేము కూడా వెళ్ళాము అప్పుడు. ఇక్కడ మీకు రకరకాల పూలు గీలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, మొక్కలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ మీకు లోపల క్యాంటీన్ ఉంటుంది. ఆ తర్వాత మన భారతదేశము బొమ్మ ఉంటుంది. అంటే కింద నేల మీద భారతదేశం బొమ్మ ఉంటుంది. మీరు అక్కడ కూడా పోయి తీసుకోవచ్చు, ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ పాతకాలం నాటి ఫిరంగులు కూడా కొన్ని పెట్టుంటారు. ఆ తర్వాత మిర్రర్ రూమ్ అని ఉంటుంది. మిర్రర్ రూమ్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఒకటి ఫ్లవర్ రూమ్ అని ఇంకోటి ఉంటుంది. లోపలంతా ఫ్లవర్ రూమ్లో ఎక్సలెంట్గా ఉంటుందండి. ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. మళ్ళీ మనం నడుచుకుంటూ వెళ్ళేప్పుడు పాత్వేకి అటుపక్క ఇటుపక్క మంచి మంచి మొక్కలు ఉంటాయి. బాగా నీట్గా కటింగ్ చేస్తుంటారు. ఆ తర్వాత ఏనుగుల బొమ్మల టైప్లో ఉంటాయి. ఆ తర్వాత పిల్లల బొమ్మల టైప్లో ఉంటాయి. అవన్నీ చాలా బాగా చేస్తుంటారండి ఇక్కడ. మీకు బయట బొటానికల్ గార్డెన్కు బయట చాక్లెట్లు అవి ఇవి అమ్ముతారు. కాకపోతే మీకు చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీలో దొరికినంత టేస్ట్ ఉండవన్నమాట. అది సపరేట్గా అవి బెంచ్ మార్క్లో దొరుకుతాయి మీకు చాక్లెట్ ఫ్యాక్టరీలో. ఇక్కడ వచ్చేసి మామూలుగా హోమ్ మేడ్ ఇంట్లో చిన్న చిన్నగా చేస్తుంటారు కదా, అట్లా అనమాట. మీకు ఇంకా బొటానికల్ గార్డెన్లో ఒక్కోసారి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. తమిళనాడు ట్రెడిషనల్కి సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ చాలా బాగా జరుగుతాయండి. మీకు బొటానికల్ గార్డెన్ మొత్తము చాలా పెద్దగా ఉంటుంది. మీకు ఇక్కడ వచ్చేసి చాలా సినిమాలు షూటింగ్ తీశారు, ఓల్డ్ సినిమాలు అవన్నీ. ఎట్లా అంటే పెద్ద పెద్ద హీరోలు అవి ఎన్టీఆర్, కృష్ణ, తర్వాత నాగేశ్వరరావు, శోభన్ బాబు, మళ్ళీ చిరంజీవి, బాలకృష్ణ, ఇట్లా చాలా పెద్ద పెద్ద హీరోలు అవి అంతా సినిమాలు ఇక్కడ. చాలా పాటలు గీటలు అన్నీ. ఎందుకంటే బొటానికల్ గార్డెన్ కదా కాబట్టి కొన్ని లవ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్, ఆ తర్వాత పాటలు అవన్నీ మీకు ఇక్కడ ఎక్కువ తీస్తారనమాట. ఎందుకంటే సౌత్ ఇండియా మొత్తానికి ఫేమస్ షూటింగ్ స్పాట్ వచ్చేసి ఊటీనే. అక్కడ కర్ణాటకలో కొడగు అంటే కూర్గు ఉంటుంది. దానికన్నా ఆ తర్వాత తమిళనాడులోనే ఇంకోటి కొడైకెనాల్ ఉంటుంది. దానికన్నా కేరళలో మున్నార్ ఉంటుంది. దానికన్నా కూడా మీకు ఊటీ నెంబర్ 1 షూటింగ్ స్పాట్ అనమాట. ఎందుకంటే ఊటీలో ఇంకా ఫేమస్ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఇంకా చాలా ఉంటాయన్నమాట. మీకు మున్నార్లో, కొడైకెనాల్లో, కూర్గులో అట్లా అన్ని రకాల షూటింగ్ స్పాట్స్ ఉండవు మీకు. ఊటీలో చాలా ఎక్కువ ఉంటాయి మీకు. ప్లస్ మీకు ఊటీ దగ్గరలోనే పక్కనే 18 kilometers కూనూరు వస్తుందన్నమాట. మీకు కూనూరులో కూడా చాలా బాగుంటాయి షూటింగ్ స్పాట్లో. సిమ్స్ పార్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది మీకు. మళ్ళీ డాల్ఫిన్ నోస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, వ్యూ పాయింట్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఉదగమండలం టు మెట్టుపాలెము మీకు టాయ్ ట్రైన్ ఉంటుంది కదా. ఆ టాయ్ ట్రైన్ మీకు ఇక్కడ ఉదగమండలం నుంచి మెట్టుపాలెము వయా కూనూరు వరకు ఉంటుంది. కూనూరు, ఉదగమండలము, కూనూరు, మెట్టుపాలెం అనమాట. మీకు 3 hours ఉంటుంది టాయ్ ట్రైన్ జర్నీ. 3 hours 4 hours ఉంటుంది.
మీకు వచ్చేసి ఇక్కడ కొడైకెనాల్లో కానీ మున్నార్లో కానీ కురుగులో కానీ ఇట్లా టాయ్ ట్రైన్ ఫెసిలిటీ లేదనమాట. ఇండియాలో టాయ్ ట్రైన్ ఒక 3 చోట్ల మాత్రమే ఉంది. ఒకటి సిమ్లా సైడ్ ఒకటి ఉంటుంది, తర్వాత ఇంకోటి డార్జిలింగ్లో ఒకటి ఉంది, ఊటీలో ఒకటి ఉంది, ఇంకోటి కాశ్మీర్ సైడ్ ఉందని అనుకుంటున్నాను, నాకైతే పక్కా తెలీదు. ఈ 3 ప్లేసెస్లో అయితే టాయ్ ట్రైన్స్ మీకు ఉన్నాయి. ఇండియా మొత్తానికి 3 ప్లేసెస్లు ఉన్నాయి. అదిగోండి అదే మిర్రర్ హౌస్, గాజు గది అంటారు. ఇదిగోండి ఇది ఫెర్న్ హౌస్ అని అది అంటారు దాన్ని. మొత్తం అంతా అద్దాలతోటి ఉంటుంది ఫెర్న్ హౌస్ అనేది. అక్కడ చూడండి ఎంత బాగుందో. మీకు లాస్ట్ ఇయర్ చెప్పాను కదా 200 years సెలబ్రేషన్ అని చెప్పేసి. అప్పుడు మొత్తం అంతా ఎన్ని రకాల ఫ్లవర్స్ తోటి నీట్గా చాలా బాగా డిజైన్ చేస్తారండి. అసలు మేము మార్నింగ్ మిట్ట మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి మీకు అంత ఎండగా ఉందన్నమాట. కానీ ఊటీలో ఎంత ఎండ ఉన్నా కానీ మీకు చెమట పోయేదు, వేడనిపోయేదు. వెరీ రేర్ అనమాట. ఒక 5% మీకు చెమట పోసేది, 95% మీకు చెమట పోయేదు. ఎందుకంటే కూల్ ప్లేస్ కదా. మీకు నవంబరు, డిసెంబరు, జనవరిలో అట్లయితే కినా ఒక్కోసారి నైట్ టెంపరేచరు కనిష్ట ఉష్ణోగ్రత రాత్రిపూట మీకు 5 degrees 6 degrees కూడా వస్తుందన్నమాట. అంత తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది ఊటీలో. మీకు ఎక్కడ సౌత్ ఇండియాలో ఎక్కడ ఇట్లా ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కాదనమాట. అదిగోండి అక్కడ చూడండి గడ్డితోటి ఆర్చ్ ఎలా చేస్తారు, ఎంత బాగుందో చూడండి. అదిగోండి అక్కడ చూడండి ఆ బొమ్మ, కుక్క బొమ్మ చూడండి. అదిగోండి నడుచుకుంటూ వస్తున్నారు. అదిగోండి ఏనుగు బొమ్మలు, జడల బర్రెలు అయ్యండి. ఫారినర్స్ కూడా చాలామంది వస్తారండి ఇక్కడ. మీకు ఊటీలో ప్రతి ఒక్క హోటల్లో కూడా హాట్ వాటర్ సప్లై చేస్తారు 24 hours. మీకు బాత్రూంలో కూడా హాట్ వాటరే వస్తుందన్నమాట. ఎందుకంటే అట్మాస్ఫియర్ హాట్ వాటరే ఉంటుంది. మీకు ఎక్కడ కూడా 100 లాడ్జీలు ఉంటే 100 హోటల్స్ ఉంటే 95-96 హోటల్స్లో ఫ్యాన్సే ఉండవు అనమాట. అదిగోండి అది గ్లాస్ హౌస్ చూడండి. అదిగోండి అదే కనపడేదే గ్లాస్ హౌస్. అదిగోండి అక్కడ వేసారు చూడండి. నేను ఇందాక చెప్పాను కదా గ్లాస్ హౌస్ అని చెప్పేసి. అదే అండి గ్లాస్ హౌస్. అదిగోండి ఇది చాలా బాగుంటుందండి ఊటీ మొత్తము. అదిగోండి అదే అండి గ్లాస్ హౌస్. దాంట్లోనే ఫ్లవర్స్ ఎంత బాగుంటుంది తెలుసా, చాలా బాగుంటాయి అసలు. ఎంత కలర్ఫుల్గా రకరకాల కొన్ని 100 రకాల ఫ్లవర్స్ ఉంటాయండి. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఊటీకి వచ్చింటే, ఊటీలో బొటానికల్ గార్డెన్కి వచ్చింటే కామెంట్ చేయండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అందంగా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది వీడియో. అదిగోండి అక్కడ చూడండి ఎంత బాగుంది అసలు, చాలా బాగుంది చూడండి. మొత్తం చుట్టూరు ఉంటాయండి అవన్నీ, చాలా బాగుంటాయి. ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం వాచ్ చేయండి, ఎండింగ్ వరకు మీకు చాలా బాగుంటుంది. అంత కలర్ఫుల్గా ఉంటుంది వీడియో, మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదిగోండి అసలు చూడండి ఎంత బాగుందో చూడండి. ఆ మొక్కలు, ఆ రకరకాల ఫ్లవర్స్, రకరకాల ఆకులు, చెట్లు. అదిగోండి మీకు ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఎంతమంది యూట్యూబర్స్ వస్తారో తెలుసా ఇక్కడికి, చాలామంది యూట్యూబర్స్ వస్తారు. నేను కొత్తగా పెట్టానండి ఛానల్, సపోర్ట్ చేయండి కొంచెము. వీడియో లైక్ చేయండి, వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అదిగోండి ఎంత బాగున్నా చూడండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. நீங்கள் எல்லாம் கண்டிப்பாக ఛానల్ సబ్స్క్రైబ్ பண்ணாங்க. ఇంకేంటండి అక్కడ చూడండి ఎన్ని ఫ్లవర్స్ చూడండి. అసలు మీకు ఎంతసేపు వీడియో తీసినా కానీ అయిపోదన్నమాట. మినిమం 45 minutes వీడియో తీయచ్చు ఇక్కడ. కానీ నేను అంతా మెయినే తీసాను అనమాట. అందుకోసమనే మీకు 13-14 minutes ఉంది. అదిగోండి తెల్ల చెట్లు చూడండి. తెల్ల చెట్లు అంటారు కదా, సినిమాలలో ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో, పాటలలో ఆ తెల్ల చెట్లు. అదిగోండి పైన కుండీలు చూడండి. కుండీల్లో ఇంచి ఎర్రాకులు, పసుపాకులు, పింక్ కలర్ ఆకులు. అదిగోండి చామంతి పూలు, బంతి పూలు, ముద్దబంతి పూలు. అదిగోండి తెల్ల చెట్లు. తెల్ల చెట్లు, పిల్ల చెట్లు అంటారు వీటిని. ఇవి ఎక్కువ ఆస్ట్రేలియాలో, అక్కడ స్విట్జర్లాండ్లో మాత్రమే దొరుకుతాయి. అవి కూడా తెచ్చి ఇక్కడ కూల్ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి
ఆ టెంపరేచర్లో సర్టెన్ డిగ్రీస్ ఉంటేనే అవి పెరుగుతాయి అన్నమాట. తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, పెంచుతున్నారు వాటిని. అదిగోండి సెంటర్లో గోపురం లాగా ఉంటాయన్నమాట. మొత్తం పూలు అన్ని రకరకాలుగా ఫ్లవర్స్, చెట్లు అన్నీ ఉంటాయి. చూడండి ఎంతమంది వీడియోలు తీసుకుంటున్నారో, ఫోటోలు తీసుకుంటున్నారో. ఫ్యామిలీస్, లవర్స్, బ్యాచులర్స్ అందరు వస్తారండి ఇక్కడికి. పిల్లలు అక్కడ చూడండి ఎంత బాగున్నాయి చూడండి, పచ్చ పచ్చగా చెట్లు. అసలు మీరు దీనికి ఎన్ని లైక్లు ఇచ్చినా కానీ నాకు తక్కువే. ఎన్నిసార్లు వీడియో చూసినా కానీ మీకు చూడబుద్ధి అవుతుంది తెలుసా. ఇంకేంటండి విశేషాలు? మీకు ఊటీలో చాలా ప్లేస్లు ఉన్నాయండి చూసేదానికి. ఫస్ట్ దొడ్డబెట్ట సైడ్ వచ్చేసి దొడ్డబెట్ట పీక్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత దొడ్డబెట్ట నుంచి అట్లే పైకి వెళ్తే కోతగిరి రోడ్లో వస్తుంది కొడనాడు వ్యూ పాయింట్ అని. అంటే 25 కిలోమీటర్స్ ఉంటుంది దొడ్డబెట్ట నుంచి, కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అది ఒకటి బాగుంటుంది. ఆ తర్వాత దొడ్డబెట్ట 2, ఆ తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ, బెంచ్ మార్క్ 2 పక్కనే ఉంటాయి ఒకే చోట. ఆ తర్వాత వ్యాక్స్ మ్యూజియం అంతగా ఉండదు, మీరు స్కిప్ చేయాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లోకల్లో వచ్చేసి మీకు స్టోన్ హౌస్ ఒకటి ఉంటుంది, మురుగన్ టెంపుల్ ఒకటి ఉంటుంది. మలేషియాలో ఉంటుంది కదా మురుగన్ స్టాచ్యూ, అట్లా పెద్దది మురుగన్ స్టాచ్యూ ఉంటుంది. ఆ తర్వాత ఫెర్న్ హిల్లో హెరిటేజ్ రాయల్ ప్యాలెస్ అని మైసూర్ రాజుది విడిది గృహం ఉంది. అది హోటల్గా చేశారు హెరిటేజ్ వాళ్ళు తీసుకుని, అది ఒకటి ఉంటుంది. బొటానికల్ గార్డెన్, రోజ్ గార్డెన్, ఆ తర్వాత థండర్ వరల్డ్ ఒకటి ఉంటుంది ఊటీ లేక్ పక్కనే. అని పక్కనే ఊటీ లేక్ ఉంటుంది. ఊటీ లేక్ ఎదురుగా మీకు థ్రెడ్ గార్డెన్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మైసూర్ రోడ్లో వచ్చేసి ఫస్ట్ హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్స్ వస్తుంది మీకు. అంటే అక్కడ సినిమా రీల్స్ అవన్నీ తయారు చేసేవాళ్ళు అనమాట. ఆ తర్వాత గోల్ఫ్ కోర్స్ ఒకటి వస్తుంది. గోల్ఫ్ కోర్స్ తర్వాత మళ్ళీ మీకు ఇది పైన్ ఫారెస్ట్ వస్తుంది. పైన్ ఫారెస్ట్ ఆ తర్వాత 8th మైలు 9th మైల్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 6th మైల్ వస్తుంది షూటింగ్ స్పాటు. ఆ తర్వాత పైకారా వాటర్ ఫాల్స్ వస్తుంది, పైకారా లేక్ వస్తుంది. పైకారా లేక్లో బోటింగ్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ అట్లే మైసూర్ రోడ్లోనే స్ట్రైట్గా వెళ్తే కన్నా మీకు గుడలూరు అని ఒక ఊరు వస్తుంది అనమాట. గుడలూరు నుంచి లెఫ్ట్కి పోతే మీకు క్యాలికట్ కేరళ వస్తుంది. అట్లే మైసూర్ రోడ్లోనే నేరుగా వెళ్తే కన్నా మీకు ముదుమలై టైగర్ రిజర్వ్ వస్తుంది, బందీపుర ఫారెస్ట్ వస్తుంది, అక్కడ సఫారీ ఉంటుంది. అది గైస్. ఓకే గైస్, బాయ్. ఛానల్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మొత్తం వాచ్ చేయండి. ఓకే బాయ్.